హాయ్ అండి, నమస్తే. పెద్ద సైజ్ బ్లౌజు కటింగ్ అయితే చూపిస్తానండి ఈ వీడియోలో. ఓకేనా? ఇంతకు ముందు వీడియోలో వర్క్ బ్లౌజు మనకు ఆర్డర్ వచ్చినప్పుడు వర్క్ వేయించుకున్న ఒరిజినల్ క్లాత్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇదైతే చూసాం కదా. అంటే నెక్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి ఇదైతే చూసాం కదా. ఇప్పుడైతే మాత్రం కటింగ్ అయితే చూద్దాం. ఓకేనా? ఇది లైనింగ్ అండి, ఇది ఆది బ్లౌజ్ అన్నమాట. ఆది బ్లౌజ్ నుండి ఆది ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అలాగే ఈ ఫస్ట్ కుట్టు దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఇలా కొలతేసుకుని చూసుకోవాలండి. ఇలాగా ఓకే. లూజ్ అయితే చెస్ట్ లూజ్ అయితే బ్యాక్ పార్ట్ వైపు చూస్తే 24 ఇంచులు వచ్చిందనమాట. ఇంకా ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది. నేను ఎప్పుడు కుట్టే బ్లౌజే, ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకేనా? ఇరవై 24 ఈ లూజు, చెస్ట్ లూజు 24. అలాగే ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి కొలత తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నడుపు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా 16 ఇంచులు ఉందండి. అయితే మనల్ని అయితే 16.5 పెట్టమన్నారనమాట. 16.5 ఈ పొడవు, బ్లౌజ్ పొడవు 16.5 ఇంచులు. ఓకే, మనకి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుని కట్ చేసేద్దాం. ఇలా పట్టుకోవాలి. ఇక్కడ నుండి ఈ షోల్డర్ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టుకోవాలి. ఈ ఫస్ట్ కుట్టు వరకు కొలత వేసుకోవాలి. ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా చూసుకుని ఎంత ఉందో చూసుకోవాలి. పావు తక్కువ 10 ఇంచులు ఉందండి. ఓకే, 10 ఇంచులు వేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చూద్దామండి. ఇలాగా ఎల్ స్కేల్ ఒకటి తీసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉందేమో చూసుకోవడానికి బాగా యూజ్ అవుద్దండి స్కేలు. ఇలా పెట్టుకుంటే ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుంటే ఇక్కడ కూడా కరెక్ట్గానే ఉంటే మనకి క్లాత్ క్రాస్ ఏం లేనట్టు అర్థం అన్నమాట. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మార్కింగ్ నుండి ఇలా పైకి 16.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి చెస్ట్ లూజ్ ఎంత, బ్యాక్ పార్ట్ వైపు 24 కదా, 24లో సగం 12 ఇంచులకి ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి ఖర్చుకు కావాలి కాబట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా. అలాగే ఆది బ్లౌజ్ ఒకసారి తీసుకుని ఇలా మడత పెట్టుకోవాలి. సగానికి మడత పెట్టుకోవాలి. సగానికి మడత పెట్టుకుని ఇలా పెట్టేసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో ఇలా పెట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేయాలి. అలాగే మనకి డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇది కూడా ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ కొలత. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ ఎంత, 6 మీద ఒక గీత తీసుకుంటున్నానండి నేను. నెక్ షోల్డర్ కలిపి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 మీద ఒక గీత తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్కేల్ ఇలా పట్టేసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత
ఇక్కడ నుండి ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి పెట్టుకోవాలి టేపు. ఒరిజినల్ కొలత కానించి ఇలా పెట్టుకుని 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి. అలాగే ఇలా క్రాస్గా తిప్పుకుని స్కేలు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచులకి ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచులకి ఇలా ఒక డాట్ ఇవ్వాలి. ఈ డాటు ఇలా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నుండి ఇలా ఈ డాటు ఇటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. టేప్ ఇలా తీసేసుకుని ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి పెట్టుకోవాలి. ఇలా పావు తక్కువ 10 ఇంచులు కావాలి మనకి. కరెక్ట్గా పావు తక్కువ 10 ఇంచులు వచ్చేసిందండి. ఇంకా మనం దీన్ని దించుకోవాల్సిన పని లేదు, తగ్గించుకోవాల్సిన పని లేదు. సరిపోయింది కరెక్ట్గా. ఒకవేళ ఆర్మ్ లూజ్ మనకు సరిపోలేదు అనుకోండి, ఇక్కడ ఒక పావు ఇంచా హాఫ్ ఇంచా కిందకి మళ్ళీ మార్క్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకుని మళ్ళీ కట్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంకా దీన్ని కదపాల్సిన పని లేదు. ఓకే, ఇంకా ఆర్మ్ లూజ్ వచ్చేసింది మనకు కరెక్ట్గా. ఆ తర్వాత నెక్ చూద్దాం. నెక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 6 మీద ఒక గీత పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇటు అయితే మాత్రం 3 మీద ఒక గీత ఇంచు 3 ఇంచుల మీద ఒక గీత అంత పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం నెక్ ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఎల్ స్కేల్ ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా అంతే వచ్చింది. ఓకే, మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇంకా మనం కింద వర్క్ను బట్టి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఉండదన్నమాట. పైన కింద కూడా కరెక్ట్ కొలతే వచ్చేసేయాలి వర్క్ను బట్టి. ఓకేనా? ఆ తర్వాత ఇలా ఆది బ్లౌజ్ని ఇలా మడత పెట్టుకుని నడుం ఎంత ఉందో ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకుని ఇక్కడ వర్క్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్ మార్క్ చేసుకోవాలి. లేదంటే నార్మల్ బ్లౌజ్ అనుకోండి, ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇది ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మార్కింగ్ ఇలా ఈ గీత కలిపేసుకుని ఇంకా దీన్ని ఇక్కడ రౌండ్ చేసుకోవద్దు. రౌండ్ చేసుకున్నాం అనుకోండి, మనం నార్మల్ బ్లౌజే కదా అని చెప్పి కట్ చేసేసుకుంటాం. రౌండ్ చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఓహో ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి అందుకే రౌండ్ చేసుకోలేదు అని చెప్పి గుర్తు వస్తుంది అనమాట. ఇదైతే కట్ చేయొద్దు. ఓకేనా? ఇంకా అయిపోయిన తర్వాత మార్కింగ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోస్ అయితే పెట్టకుండా ఉండలేకపోతున్నా. యూస్ వచ్చినా రాకపోయినా కూడా వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది. ఓకేనా? ఇది మాత్రం ఈ కటింగ్ మాత్రం మీకు ఏమైనా యూజ్ అయినట్టుంటే ఒక లైక్ అలాగే ఒక కామెంట్ మాత్రం చేయండి. ఇక్కడ నెక్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. దీన్ని ఓ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. లైనింగ్ 1:20 తీసుకున్నానండి నేను, పెద్ద సైజ్ బ్లౌజు. అలాగే నడుం కూడా ఎక్కువ పొడవు ఉంది కదా, అలాగే హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ 10 ఇంచులు అనమాట. కాబట్టి 1:20 తీసుకోమని చెప్పాను కస్టమర్కి, వాళ్ళే తెచ్చుకున్నారు. ఇంకా దీన్ని ఇలా మడత పెట్టేసుకుని నేనైతే ఇలా ఎక్కువ తక్కువగా మడత పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను జాయింట్ అనేది ఒక వైపు మాత్రం వేసుకుంటాను అనమాట. 2 వైపులు వేసుకోను నేను.
నాకు ఇలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుండి. మీరు కూడా ఇలా కట్ చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ కటింగ్ అయితే మాత్రం మనకి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. మనం తర్వాత ఎంత వేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అంటే జాయింట్, నేను చెప్పేది జాయింట్ ఎంత వేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఈ కన్ఫ్యూజన్ లేకోకుండా ఇలా ఎక్కువ తక్కువగా వేసుకున్నారనుకోండి, వేసుకుని ఇలా చూసుకోండి. మనకి ఆర్మ్ లూజ్ మీద 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు పెట్టుకోవచ్చు. ఓకే, ఆర్మ్ లూజు పావు తక్కువ 10 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడైతే మాత్రం 11.25 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇది పావు తక్కువ 11.25 ఇంచులు పెడుతున్నానండి. పావు తక్కువ 10 ఇంచులు మనకి ఆర్మ్ లూజ్ వచ్చింది. పదకొండు పావు ఇంచులు. ఓకే, ఇక్కడైతే మనం జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే కట్ చేద్దాం, హ్యాండ్ కట్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి కట్స్ కోసం ఇలా మార్క్ చేసుకుని, ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు మనకి హ్యాండ్ పొడవు ఎంత, 10 ఇంచులండి. కొలత చూపించలేదు కదా మీకు, టేప్తో కొలుసుకున్నా సరిపోద్దా, లేదంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. 10 ఇంచులు. ఓకేనా, 10 ఇంచులు. అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇలా సమానంగా పెట్టుకుంటే మనకి ఇక్కడ కిందకి పైకి వస్తుందనే డౌట్ ఉండదండి. ఇక్కడ సమానం చూసుకోవాలి మనం. ఎల్ స్కేల్ వాడేటప్పుడు ఇది చూసుకోవాలి. ఇలా ఒక మార్క్ చేసుకుని, అలాగే ఖర్చుకు కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ నుండి ఈ ఖర్చు నుండి ఒక 4 ఇంచులు అయితే హ్యాండ్ డౌన్ పెట్టుకుందాం. 4 ఇంచులు. ఓకేనా, మళ్ళీ 4 ఇంచులకి ఇలా కరు స్కేల్ ఇలా ఎల్ స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా కొలుసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు తక్కువ 10 ఇంచులు కదా మనకి ఆర్మ్ లూజు, పావు తక్కువ 10 ఇంచులకి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. టేప్ ఇలా పెట్టేసుకుని పావు తక్కువ 10 ఇంచులకి ఇలా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇది ఖర్చుకి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కూడా. ఓకేనా, ఇప్పుడు టేప్ తీసుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు మీద ఒక గీత ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి నేను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ నుండి ఇలా నెమ్మదిగా ఇలా డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకుని దీంట్లో కలుపుకోవాలి. ఖర్చు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కలిపేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక పావు ఇంచు కిందకు మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకేనా, ఓకే. ఇంకా దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇక్కడ షోల్డర్ మీద ఒక టక్స్ ఇవ్వాలి. అలాగే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి, ఇక్కడ కూడా. ఓకేనా, ఇది ఆర్మ్ లూజు. ఈ అతుకు వేసిన తర్వాత కట్ చేసుకోవాలండి. అయితే ఆర్మ్ లూజు వేసిన తర్వాత కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ వేసి చూపిస్తా. ఇక్కడ నుండి ఈ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న కాడి నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా ఒక హాఫ్ ఇంచు కరువు మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నుండి 1.5 ఇంచు వరకు లో చంకేలా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ అతుకు వేసిన తర్వాత ఈ లో చంక అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ఈ అతుకు వేయలేదు కాబట్టి నేను కట్ చేయలేదు. దీన్ని పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాం. ఇలా పెట్టుకోవాలి. ఇలాగా ఒకటి గమనించాలండి. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇటువైపు ఉండాలన్నమాట ఓపెన్స్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇటు మన వైపు ఉండాలి. ఇలా పెట్టేసుకుని దీనిపైన ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ తెచ్చుకుని ఇలా క్రాస్గా పరుచుకోవాలి. ఇలా క్రాస్గా పరుచుకుని ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని హుక్స్ పట్టీ వైపు, ఇదిగో హుక్స్ పట్టీ, ఇది హుక్స్ పట్టీ వైపు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర అక్కడ నుండి పట్టుకోవాలన్నమాట. ఇలా బ్లౌజు ఇక్కడ నుండి పట్టుకుని ఇలా ఇలా కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ క్రాస్ బెల్ట్ కాడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచు. అలాగే ఇక్కడ డాట్ వేసాం కదా, ఈ డాట్ కోసం కూడా ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది మనకి కరెక్ట్ కొలత అన్నమాట. ఇక్కడ నుండి కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది తీసేసి ఆది బ్లౌజ్ తీసేసి ఈ ఫ్రంట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా పెట్టేసుకుని టేప్ తీసుకుని ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టు నుండి చూసుకోవాలి. ఈ కుట్టు కాడ నుండి ఇలా ఫ్రంట్ పార్ట్ సాగిపోకుండా ఇలా నెమ్మదిగా కొలుసుకోవాలి. ఫ్రంట్ పొడవు ఎంత వచ్చింది ఇలా చూసుకుంటే 15.5 ఇంచులు వచ్చిందండి. ఖర్చుతో కలిపి 16 ఇంచులు వచ్చిందనమాట. ఓకేనా? ఇలా ఈ షోల్డర్ నుండి ఇలా పెట్టేసుకోవాలి టేపు. ఇక్కడ మనం ఆది బ్లౌజ్లో కూడా ఖర్చు వదిలేసి కొలుసుకున్నాం. అలాగే టేప్ కూడా ఇక్కడ ఖర్చు వదిలేసి పెట్టాను. ఓకేనా? ఇక్కడ నుండి ఇలా టేప్ ఇలా పెట్టేసుకుని 16 ఇంచుల కాడికి ఇలా పట్టుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు మనం ఒక 3 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పైకి మడత పెట్టాలి. బ్యాక్ పార్ట్ని ఇలా కాస్త పైకి మడత పెట్టుకుని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు కాడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి ఈ పొడవు కాడికి మార్క్ చేయాలి ఇలా. ఇంకంతే, కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేస్తాను. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ వేసుకుని ఉంచేసాం కాబట్టి కట్ చేయలేదండి. ఉంచేసాం కాబట్టి ఇంకా దీన్ని ఇలా ఉంచేసుకోవాలి.
అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసే ముందు ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. నెక్ దగ్గర ఒక టక్స్, అలాగే ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయచ్చు. తీసేసి ఇక్కడ కూడా ఒక టక్స్ ఇవ్వాలి. స్కేల్ ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3 ఇంచులకి తగ్గకుండా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇలా ఇది నెక్ అండి, ఇది ఫ్రంట్ నెక్. ఈ విధంగా కుట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం కరువు కూడా మార్క్ చేద్దాం. లో చంక ఇలాగా ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కాడ నుండి ఒక 1/2 ఇంచుకి ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఓకేనా. హ్యాండ్స్ అయితే లో చంక తీయకూడదు, కానీ అతుకు వేయకుండా దీనికైతే ఇలా లో చంక కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు లో చంక తీసినట్టు గుర్తు కోసం ఇలా ఒక టక్స్ ఇవ్వాలి. ఓకేనా. అయిపోయిందండి కటింగ్. అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని ఇక్కడ డాట్ వేసుకోవాలి కుట్టుకునేటప్పుడు. ఇది మెయిన్ డాట్, అలాగే ఇది చంక డాట్, అలాగే ఈ రెండిటి మధ్యన ఇక్కడ సైడ్ డాట్ ఇలా వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా డాట్స్ వేసుకోవాలండి. అలాగే క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తాను. ఆది బ్లౌజ్ నుండి క్రాస్ బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.